హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ భార్గవి. మేకప్ అంటే జస్ట్ కలర్స్ కాదు, కాన్ఫిడెన్స్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సెల్ఫ్ లవ్. ఇవాళ మనతో సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ బెల్జియం మేకప్ ఫర్ ఎవర్ అకాడమీ నుంచి మిసెస్ చందన గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇంపార్టెంట్ విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ చందన గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హాయ్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. Okay. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మేకప్ ఆర్టిస్టులు ఎంతవరకు జెన్యున్ గా ఉన్నారు? రీల్స్ లైఫ్ కి, రియల్ లైఫ్ కి డిఫరెన్స్ ఏంటి? చాలా మంది జెన్యున్ గానే ఉంటారండి. కానీ చాలా మంది ఇలా మోసపోతున్నారని కూడా నేను చెప్పొచ్చు. ఇప్పుడు లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూపిచ్చేదే నిజం కాదు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి స్వెట్ ప్రూఫ్ మేకప్ ఉంది అని చెప్తది. బట్ రియాలిటీ అది లేదు. మనము స్వెట్ అనేది బాడీలోంచి ప్రొడ్యూస్ అవుతది. ఇట్స్ వెరీ కామన్ అండ్ బేసిక్ కదా! అది ఎందుకు జనాలు మిస్ అవుతున్నారు అన్నది నాకు తెలీదు. వాళ్ళు వచ్చేసి స్వెట్ ప్రూఫ్ మేకప్ ఉంది అనేసి కట్ చేసేస్తారు. మీరు కావాలి అంటే జాయిన్ అవర్ అకాడమీ అని చెప్తారు. అవును. కానీ నేను కింద కామెంట్స్ స్క్రోల్ చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా ఎంతసేపు ఉంటది అన్న క్వెషన్ అడగట్లేదు. సో, వేర్ ఆడియన్స్ ఆర్ గెట్టింగ్ లైక్ ట్రాప్డ్ అని చెప్పొచ్చు అని నా ఫీలింగ్. బట్ దానివల్ల మేం కాదు జనరల్‌గా ఎవరైతే అలాంటి రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నారో వాళ్ళ అకాడమీలో ఉన్న వాళ్ళే, ఆ స్టూడెంట్సే దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఓకే. మీ మేడమే చెప్తున్నారు కదా ఉంది అని. మీరు లేదు అని చెప్తున్నారు అంటే యూ ఆర్ నాట్ గుడ్ ఇనఫ్ ఓకే. అనేది క్లయింట్ చెప్తున్నారనమాట. సో, వీ హావ్ టు ఎడ్యుకేట్ ద క్లయింట్. కానీ మేము చెప్పేదానికన్నా సోషల్ మీడియా ఈస్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ మోర్ అని నా ఒపీనియన్. అయితే ఇప్పుడు అందరూ అకాడమీ, ప్రతి మేకప్ ఆర్టిస్ట్‌లు అకాడమీని స్టార్ట్ చేస్తున్నారు కదా! యాహ్! సో చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, కరెక్టే. హ్మ్. బట్ అందులో ఎంతమంది సక్సెస్ అవుతున్నారంటారు? సక్సెస్ అనేది నేనెప్పుడూ ఆ పదం తీసుకోను టు బి ఫ్రాంక్. డిపెండ్స్. మనది అనేది సక్సెస్ అనేది నాకొక డెఫినిషన్ ఉంటది. మీకొక డెఫినిషన్ ఉంటది. బట్ ద థింగ్ మీరన్నట్టు అందరూ అకాడమీ పెడుతున్నారు. 30 డేస్‌లో మీరేం నేర్చుకుంటున్నారు? మీరేం నేర్పిస్తున్నారు? హ్మ్. నంబర్ 1. మీరు ఏం ట్రస్ట్ చేసి జాయిన్ అవుతున్నారు? ఎగ్జాక్ట్‌లీ. నంబర్ 2. అది మనం ఒకళ్ళకి చెప్పకూడదు. దే హావ్ టు డిసైడ్ దెమ్‌సెల్వ్స్. కానీ 30 డేస్‌లో మాక్సిమం మీరొక 10-20 స్కిన్స్ మీద వర్క్ చేస్తారు. లేదా ఇప్పుడు మీకు డెమోస్ ఇస్తున్నారు అంటే దే విల్ హావ్ వెరీ పర్ఫెక్ట్ స్కిన్, హెల్తీ స్కిన్. దాని మీద మీకు చెప్తున్నారు. దెన్ యూ ఆర్ గోయింగ్. మీరు ఏం కాన్ఫిడెన్స్‌తో దెన్ యూ ఆర్ కమింగ్ ఔట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొడక్ట్స్ సప్లై చేస్తారు టు ప్రాక్టీస్ ఇన్ ద అకాడమీ. బట్ మార్కెట్‌లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను. సో, ఐ చార్జ్ డీసెంట్ అమౌంట్. ఓకే. ఇప్పుడు నేనెళ్లి క్రేయోలాన్ వాడతాను అంటే ఇట్స్ నాట్ ఫెయిర్. నేను ఐ హావ్ టు యూజ్ సమ్ నార్స్, డియోర్, షార్లెట్ టిల్బరీ సంథింగ్ లైక్ దట్. డిపెండ్స్ ఆన్ ద స్కిన్ టైప్, స్కిన్ టోన్. ఐ హావ్ టు. ఇప్పుడు మీరు అవన్నీ కాకుండా 30 డేస్‌లో మీరేం నేర్చుకుంటున్నారు? మీరేం నేర్పిస్తున్నారు? మీరు పోర్ట్‌ఫోలియో అంటే నేను నేర్చుకున్నప్పుడు పోర్ట్‌ఫోలియో నా టీచర్స్ గూడా ఉండరు నా దగ్గర. ఐ హావ్ టు బ్రింగ్ మై ఓన్ మోడల్. ఓకే. నేనే చేసుకోవాలి. నేను ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేశాక ఐ హావ్ టు టేక్. ఓకే. మొత్తం అయిపోయిన తర్వాతనే దే విల్ గివ్ ద జడ్జ్‌మెంట్. ఇప్పుడు చూస్తుంటే ఫ్యాకల్టీయే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ లైనర్ పెట్టండి, ఇక్కడ లిప్‌స్టిక్ పోయింది. దెన్ వాళ్ళేం చేస్తున్నారు? సో, అది ఒకటైతే మీరు అకాడమీ పెట్టడానికి మీరెళ్లి రిబ్బన్ కట్స్ చేస్తున్నారు. షీ ఈస్ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ మీరు సర్టిఫై చేస్తున్నారు. యెస్. వాళ్ళు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తో వస్తున్నారు. ఆ హాఫ్ నాలెడ్జ్ కాస్త వీళ్ళకి పావు నాలెడ్జ్ నేర్పిస్తున్నారు. దే ఆర్ కమింగ్ ఇంటు ద మేకప్ ఇండస్ట్రీ. ఓకే. మీరన్నట్టు హ్మ్. కాస్ట్ గురించి మాట్లాడాం కదా! హ్మ్. మీరన్నట్టు కాస్ట్ గురించి ఒక పాయింట్ రైజ్ చేశారు కదా! హ్మ్. అసలు బేసిక్ మంచి మేకప్ కాస్ట్ ఎంతుంటుంది? అండ్ మార్కెట్‌లో చాలా మంది మేకప్ ఆర్టిస్ట్‌లు లైక్ తక్కువ కాస్ట్‌కి చేసేస్తున్నారు. అంటే ఎంతంటే అవును. అంతకి చేసేస్తున్నారు. జనాలు అవును. కూడా ఏందంటే అదే సేమ్ మేకప్ గదా! వీళ్ళు ఇంత తక్కువకి చేస్తున్నారు, మీరెందుకు ఎక్కువ చేస్తున్నారు? ఇట్లాంటి క్వెషన్స్ రైజ్ అయ్యి మంచిగా చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి. అవును. సో, వై ఈ కాస్ట్ డిఫరెన్స్ ఏంటి? అసలు ఆ బేసిక్ కాస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? యాహ్! బిఫోర్ నేను చెప్పినట్టు వాళ్ళు 30 డేస్‌లో ఏం నేర్చుకోరండి. అది వాళ్ళకి కూడా తెలుసు. నేర్చుకున్న ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ రాదు. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఫ్లాస్ తెలుస్తాయి. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వి హావ్ టు మూవ్ ఆన్. అది ఎవరమైనా నేనైనా, ఇంకెవరైనా. సో, వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కావాలి. వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కావాలి అన్నప్పుడు దే హావ్ టు వర్క్.
10 స్కిన్స్ మీద చేసి నేను ప్రొఫెషనల్ అయిపోయాను అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. సో దే చార్జ్ అన్నమాట. దే కీప్ వన్ క్రేలాన్ ప్యాలెట్ ఆర్ సమ్ ఫర్ ఎవర్ 52 అలా పెట్టుకుంటారు. కొంచెం డీసెంట్ గా పెట్టుకుంటారు. అండ్ దే వాంట్ టు బిల్డ్ ప్రాక్టీస్ కదా. ప్రాక్టీస్ కోసం దే ఆర్ చార్జింగ్. ఓకే. మీరు నమ్ముతారా, నాకే క్వరీస్ వచ్చాయి ఎంగేజ్మెంట్ మేకప్ 3500 కి చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని. ఏం చెప్పాలి నేను? సో నాకు అర్థం కాలే. ఓకే, థ్యాంక్ యూ, అలాగే వెళ్ళిపోతది. బట్ 3500 కి మీ కష్టం ఉంటది, మీ స్కిల్స్ ఉంటది. సో ఫర్ మీ మోర్ దెన్ మేకప్, స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్. అక్కడ ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా మెయిన్, ఏం యూజ్ చేస్తున్నారు అని. అండ్ చాలా మందిని చూసినప్పుడు అసలు హైజీనే ఉండదు. నాకు అస్సలు నచ్చదు. నా తోటి మేకప్ ఆర్టిస్ట్‌లను కూడా చూస్తాను నేను. బ్రషెస్ క్లీనే ఉండదు. ఎందుకు ఎలో చేస్తుంది క్లయింట్ నాకు అర్థం కాదు. దాని తర్వాత చాలా ఫేస్ చేస్తారు. స్కిన్ ఇష్యూస్ అని, అవును. అవని, ఇవని. చాలా మంది పార్లర్‌కి ఎళ్లి గూడా యేసుకుంటూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ యేస్తూనే ఉంటారు. కంటిన్యూయస్‌గా ప్రాసెస్ రన్ అవుతూ రన్ ఉంటూనే అవుతూ ఉంటుంది. ఉంటది. అవును. అవునండి. అవును. మేము మా ఫంక్షన్స్‌కి పిలిచినప్పుడు కూడా ఊర్లో ఒకటే బ్యూటీ బ్లెండర్ షీ యూజెస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఓహ్! అందరికి ఒకటే యూజ్ చేస్తారు. హుహు. బట్ వి ఆర్ పేయింగ్. సో, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా అలానే వస్తాయా? వస్తాయండి. స్కిన్ ఇరిటేట్ అయిపోతది. ఓకే. పింపుల్స్ వస్తాయి. హ్మ్. చిన్న చిన్న బంప్స్ వస్తాయి. చాలా ఐ ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లిప్ బ్రేకేజ్ అవ్వడం అవుతది. డ్రై అవ్వడం అవుతది. చాలా వస్తాయి. మీరిక్కడ తగ్గించే మనీ ఏదైతే ఉంటదో దానికి త్రిబుల్ మీరు డాక్టర్‌కి పెట్టాల్సి ఉంటది. ఓకే. సో హైజీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, దిస్ పాయింట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా మంది తెలుసుకుంటారు మీరు చెప్పిన తర్వాత. అండ్ ఇంకా బేసిక్ మేకప్ మ్యాండేటరీ అంటారా? ఇప్పుడు ఎవరిని చూసినా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఈవెన్ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఇవన్నీ వదిలేస్తే హ్మ్. జస్ట్ మూవీస్ చూడడానికెళ్ళినా గూడా మేకప్ యూజ్ చేస్తున్నారు. సో, అవును. బికాజ్ అది డైలీ రొటీన్ అయిపోయింది అందరికి. హ్మ్. ఎందుకంటే మంచిగా కనిపించాలి. ఎవ్రీ టైమ్ మనం మంచిగా కనిపించాలి. బయటికెళ్ళినా మంచిగా కనిపించాలి. సో, అవును. ఈస్ దట్ రియల్లీ నెసెసరీ? అకార్డింగ్ టు మీ ఎవ్రీడే మేకప్ ఏం నెసెసరీ కాదు. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ గుడ్ స్కిన్ కేర్ ఓకే. సరిపోతుంది. బట్ ఎస్‌పీఎఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో ఉంటున్నామా, బయటికెళ్తున్నామా, నైటా, మార్నింగా వదిలేస్తే సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. మీరు స్కిన్ కేర్ ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు మీకే మేకప్ అవసరం లేదు అని అనిపిస్తది. అండ్ మీరు అడిగినట్టు బేసిక్ మేకప్ అంటే యూజువల్లీ నాకు అర్థం కాదు. ఈ ఇండియన్ మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు అర్థం కాదు. వాట్ ఈస్ బేసిక్ మేకప్? నేను అడుగుతున్నా ఇప్పుడు. కమెంట్స్ చేయాలని చేయండి. వాట్ ఈస్ బేసిక్ మేకప్? అందులో నేను ఏం తీసేస్తే మీకు ఓకే. నేను ఓకే. స్కిన్ ప్రెప్ తీసేయలేను, ఫౌండేషన్ తీసేయలేను, యాహ్! కన్సీలర్ తీసేయలేను, ఐ షాడో తీసేయలేను, కాంటోర్, బ్లష్, లిప్‌స్టిక్, లైనర్ నేను ఏది తీసేయలేను. అన్నీ వేయాలి. దెన్ వాట్ ఈస్ బేసిక్ మేకప్? నాకు అర్థం కాదు. సో ఇప్పుడు మామ్స్ మేకప్ ఇస్ డిఫరెంట్ అండి. అది ఓకే. వేరు. ఎందుకంటే మనం రెడీ అయినంతగా అమ్మ వాళ్ళకి నచ్చదు. అవును. సో వాళ్ళేమనుకుంటారంటే మా పాప వెడ్డింగ్‌కి నేను కొంచెం నీట్‌గా కనిపిస్తే చాలు. సో వాళ్ళకేంటంటే డార్క్ సర్కిల్స్ కవర్ చేసామా, లైట్ షియర్ ఫౌండేషన్ వేసామా, ప్యాక్ చేసేసి ఫిక్స్ చేసామా, అది సరిపోతుంది. దట్ ఈస్ బేసిక్ మేకప్. ఓకే. ఇప్పుడు బ్రైడ్ సిస్టర్ వచ్చి ఐ నీడ్ బేసిక్ మేకప్ అంటే ఇట్స్ నాట్ బేసిక్ మేకప్. నేను అన్ని స్టెప్స్ వేయాలి. ఓకే. ఏది వదలడానికి లేదు. సో ఐ డోంట్ రియల్లీ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ బేసిక్ మేకప్. ఓకే. ఓకే. ఎవరికైనా అర్థమైతే నాకు చెప్పొచ్చు. బట్ నాకైతే తెలీదు. ఓకే. సో, యాహ్! బేసిక్ మేకప్ అన్నారు కదా! వాట్ ఈస్ లాంగ్ లాస్టింగ్ మేకప్? లాంగ్ లాస్టింగ్ మేకప్ అనేది ఉంటది. అగైన్ దేర్ ఈస్ నో స్వెట్ ప్రూఫ్ మేకప్. ఓకే. స్వెట్ రెసిస్ట్ మేకప్ ఉంటది. స్వెట్ రెసిస్ట్ రెసిస్ట్ మేకప్. మేకప్. సో, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. డిఫరెన్స్. ఓకే. స్వెట్ ప్రూఫ్ మేకప్ అనేది లేదు. హ్మ్. రెసిస్ట్ అంటే కొంతవరకు దాన్ని ఆపుతాం. ఓకే. ఓకే. లాంగ్ లాస్టింగ్‌లో మనం దాన్ని ఆపలేము. హ్మ్. దట్ ఈస్ రెసిస్టెన్స్. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ మేకప్ ఉంటది. యెస్. 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 అవును. ఇప్పుడు వాటర్ మార్కెట్‌లో పడ్డా గూడా చాలా ఆ! ట్రెండ్ అయితుంది వాటర్ యాహ్! ప్రూఫ్ మేకప్. వాటర్ ప్రూఫ్ మేకప్‌లో హ్మ్. వాటర్‌లో హ్మ్. మీకేం కెమికల్స్ ఉండదు. జస్ట్ ఇట్స్ వాటర్. హ్మ్. సాల్ట్ ఉండదు. ఇంకా అదర్ కెమికల్స్ ఏముండవు. మనం హ్మ్. పైనుంచి పోస్తున్నాం. హ్మ్. అవి ఇలా వెళ్ళిపోతాయి. అంతే కదా! హ్మ్. స్వెట్ మన బాడీలో నుంచి వస్తది. హ్మ్. నిలుస్తది. హ్మ్. సో, స్వెట్ రాకుండా ఏ మేకప్ ఆర్టిస్ట్ కంట్రోల్ చేయలేదు. కొంతవరకు ఆపగలం. అండ్ లాంగ్ లాస్టింగ్ మేకప్ డిపెండ్స్ ఆన్ స్కిన్ ప్రెప్ అండి. ఓకే. 90% స్కిన్ ప్రెప్‌లోనే ఉంటది. సో, చాలా మంది అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాడతారు. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ మేకప్ చేస్తారు. హ్మ్. కానీ
ఈ ఒక డిఫరెన్స్ ఉంటుంది అంటారు కదా, స్కిన్ టైప్ ని బట్టి కూడా మేకప్స్ ఉంటాయి. అవునండి. సో వాట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ? మనకి స్కిన్ టైప్స్ ఉంటాయి. లైక్ ఆయిలీ, నార్మల్, డ్రై, కాంబినేషన్, డీహైడ్రేటెడ్. సో దాన్ని బట్టి మనం స్కిన్ ప్రెప్ చేసుకుంటాం ఫస్ట్. దాన్ని బట్టి మనం ఫౌండేషన్ కూడా పిక్ చేసుకుంటాం. ఓకే. సో అలాగా. బేసికలీ ఇన్ కేస్ మీరు చాలా మంది ఏంటి అంటే డైరెక్ట్ అంటే లైక్ అడుగుతారో లేదో తెలీదు క్లయింట్స్ ని, డైరెక్ట్ సేమ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసేస్తారు. కొంతమంది వరకు ఏంటి అంటే బేసిక్ గా వాళ్ళ స్కిన్ టైప్ ఏంటి అని కనుక్కొని చేస్తారు అని విన్నాను. ఇస్ దట్ రైట్? సో మీరు ఎలా దాన్ని ప్రొసీడ్ అవుతా ఉంటారు? దాన్ని బట్టి ప్రోడక్ట్స్ ఎలా చేంజ్ చేస్తూ ఉంటారు? ఐ యూజువల్లీ ఆస్క్ ద క్లయింట్, మీకు మీ స్కిన్ టైప్ తెలుసా? Hmm. ఏమైనా సిమ్టమ్స్ లైక్ నాకు టీ జోన్ లో ఆయిల్ వస్తుంది, Okay. రిమైనింగ్ డ్రై ఉంది, Mhm. లేదు నాకు ఓవరాల్ గా స్వెట్ వస్తుంది, నాకు అసలు స్వెట్టే రాదండి, ఎప్పుడో కొంచెం స్వెట్ వస్తుంది. Hmm. దీన్ని బట్టి మనం స్కిన్ టైప్ ని డిసైడ్ చేసుకుంటాం. ఇన్ కేస్ కొంతమంది క్లయింట్స్ కి వాళ్ళకి తెలియదండి ఏ స్కిన్ టైప్ యూజ్ అంటే ఏ స్కిన్ టైప్ అన్నది వాళ్ళకి తెలియదు. అవును. సో అప్పుడు యాజ్ ఎ ప్రొఫెషనల్స్ గా మనం మనమే చూస్ చేసుకోవాలి. Hmm. సో దెర్ ఇస్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. లైక్ మనం ఇప్పుడే ఫీల్డ్ లోకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయినా వెరీ సింపుల్ ప్రాసెస్ మీరు తెలుసుకోవచ్చు విత్ మస్లర్ వాటర్ అండ్ కాటన్ ప్యాడ్. క్లయింట్ స్కిన్ టైప్ ఏంటి అన్నది ఆ రెండు చెప్పేస్తాయి మనకి. ఓకే. సో దాన్ని బట్టి మనం ప్రొడక్ట్ ని పిక్ చేసుకోవాలి. సో ఈ మధ్య వస్తుంది కదా ఐలైనర్ కూడా వాటర్ ప్రూఫ్ అని, అవును. బట్ ఎండ్ ఆఫ్ ది డే సమ్ రబ్ చేసినా గట్టిగా ఏదైనా చేసినా అది పోతుంది. పోదండి, ఉంటుంది. సో రియల్లీ ఐలైనర్స్ వాటర్ ప్రూఫ్ ఉంటాయా? ఉంటాయండి. ఆల్సో సీజన్ వైజ్ కూడా మేకప్ మీరు చూస్ చేసుకుంటారా? ఇప్పుడు సమ్మర్ కి డిఫరెంట్, వింటర్ రియాక్షన్ డిఫరెంట్ ఉంటది స్కిన్ ది. సో అలా సీజన్ వైజ్ మేకప్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు సమ్మర్ హ్యూమిడిటీకి మనకి మేకప్ ఆగాలి. అట్లీస్ట్ 5 to 6 hours ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నేను అందరిలాగా హోల్ డే ఉంటదని ఐ విల్ నాట్ ప్రామిస్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారు స్కిన్ కన్నా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటారు. బట్ ఉండాలి, వాళ్ళ ఫంక్షన్ అయిపోయేంత వరకు ఉండాలి. సో ఐ విల్ పిక్ ద ప్రొడక్ట్. ఇప్పుడు అవుట్డోర్ షూట్ జరుగుతుంది, ఐ పిక్ ద ఎస్టే లాడర్, వెరీ గుడ్ ఫర్ హ్యూమిడిటీ. ఇండోర్ జరుగుతుంది, ఐ పిక్ ద నార్స్, చాలా బాగుంటది. సో ఐ విల్ చూస్ లైక్ దట్. అండ్ మేకప్ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మేకప్ వల్ల స్కిన్ ప్రాబ్లం రాదండి. బికాస్ చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు కదా, వన్స్ మేకప్ అయిన తర్వాత ఇది స్టార్ట్ అయింది, అది స్టార్ట్ అయింది అని. నెక్స్ట్ డే 2-3 days బానే ఉంటది ఇన్ కేస్ మ్యారేజ్ తర్వాతనే నాకు ఇది స్టార్ట్ అయింది, దాని వల్లే స్టార్ట్ అయింది, దీని వల్ల ఈ కంప్లైంట్స్ కూడా మనం వింటూ ఉంటాం. సో ఎందుకు అలా? మేకప్ వల్ల స్కిన్ ప్రాబ్లం రాదండి. మీరు యూజ్ చేసే బ్రషెస్ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. మేకప్ వల్ల ఎప్పుడూ రాదు. మీరు యూజ్ చేసే బ్రషెస్, బ్యూటీ బ్లెండర్స్ వల్లే వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఎడ్యుకేటర్స్, సో కాల్డ్ ఎడ్యుకేటర్స్ చెప్తున్నారు, టీచ్ చేస్తున్నారు. సో యూఆర్ ఇన్ ఏ ప్రొఫెషనల్ స్టేజ్ అని నువ్వు చెప్తున్నావు, నువ్వే కన్సీలర్ తీస్తావు, డైరెక్ట్ గా అండర్ ఐస్ లో పెట్టేస్తావు, మళ్ళీ క్లోజ్ చేస్తావు. ప్రతి డిసీజ్ మనకు కనిపించాలని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మోడల్ గా కూర్చున్నాను, మీరే నాకు మేకప్ వేస్తున్నారు, నా కంటి కింద ఏముందో మీకు ఏం తెలుస్తుంది? తెలీదు. ఒకవేళ ఉంటే అది దాంట్లోకి వెళ్ళిపోతుందిగా. మీరు క్లోజింగ్ ద లిడ్, బ్యాక్టీరియా లోపల స్ప్రెడ్ అవుతుంది కదా వితౌట్ క్లీనింగ్. అసలు ప్రొడక్ట్ ఎందుకు టచ్ అవుతుంది డైరెక్ట్ గా ఫేస్ కి? క్లయింట్ షుడ్ ఆస్క్, స్టూడెంట్స్ షుడ్ ఆస్క్. మీరు అడిగినప్పుడే చేంజ్ వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటాం. స్కిన్ ప్రాబ్లమ్ చాలా మందికి అసలు ఈ పాయింట్ తెలియదు, అవగాహన ఉండదు. జస్ట్ చేస్తున్నారంటే చేస్తున్నారు కదా, వెళ్ళిపోతారు. సో మీకు కనిపించకుండా నాకు లోపల ఏదో ఉండొచ్చు కదా. అండ్ మీరు మస్కారా వేస్తారు, నా లాషెస్ లో ఏముందో మీకు ఏం తెలుస్తుంది? అగైన్ యూఆర్ క్లోజింగ్ ద లిడ్. మళ్ళీ మీరు అడగొచ్చు, మరి కాజల్ ఎలా పెట్టాలండి అంటే, ఎస్, మీరు కాజల్ పెట్టినప్పుడు అగైన్ యూ హ్యావ్ టు శానిటైజ్ విత్ ఆల్కహాల్ అండ్ క్లీన్ విత్ ద టిష్యూ. బ్యాక్టీరియా విల్ కిల్ కదా. అలా మనం చేసుకోవాలి. దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ అండి, మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్. అప్పుడే మీరు అన్నట్టు ఫౌండేషన్స్ వల్ల వాటి వల్ల ఎప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. మనం అన్హైజీనిక్ గా ఉండి వీఆర్ రన్నింగ్, దాని వల్లే వస్తాయి. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నా ఎవరిది వాళ్ళు ఇంట్లో సమ్ కిట్ పెట్టుకుంటారు, అదే కిట్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరు యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల ఒకరి స్కిన్ టచ్ అవ్వడం వల్ల కూడా ఇష్యూస్ రైజ్ అవుతాయి కదా. నా మస్కారా నేను నా సిస్టర్ కూడా ఇవ్వను. ఓకే, మస్కారా ఈవెన్ ఐ ఓన్ గివ్. నా లిప్స్టిక్స్ కూడా తను యూజ్ చేయదు. షీ విల్ హ్యావ్ హర్ ఓన్, లేదా షీ యూజ్ విత్ ద బ్రష్ అంతే. ఓకే. అండ్ అండ్ లిప్స్టిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయి. ఉంటాయి. సో
ప్రతి ఒక్కరు స్కిన్ కి మ్యాచ్ అవ్వాలంటే లైక్ ఎలా చూస్ చేసుకుంటారు? చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్‌లో. అవును. డిఫరెంట్ కాస్ట్‌లో ఉన్నాయి. హ్మ్. సో, మినిమల్ ఏ కాస్ట్ ఆర్ ఏ బ్రాండ్ వాడితే మంచిది అని మీరంటారు? జస్ట్ సజెషన్ నేను లాగా యూజ్ ఇయ్యాలి. చేసిన వాటిల్లో అయితే నాకు రీకోట్ బా నచ్చిందండి. ఓకే. వెరీ లాంగ్ లాస్టింగ్ అండ్ వెరీ స్మూత్ ఫినిష్. సో, చాలా మందికి లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి. అవును. సో, బేసిక్ థింగ్స్ వాళ్ళు చేయాల్సినవేంటి? లిప్స్ డ్రై అవ్వకుండా ఉండాలంటే? స్క్రబ్ వీక్లీ ట్వైస్ అప్లై స్క్రబ్. ఓకే. తర్వాత ఇప్పుడు మనకి లిప్ మాస్క్స్ ఉంటాయి కదా! హ్మ్. అప్లై ఇట్ అండ్ గో టు స్లీప్. ఓహ్! నైస్. అయితే ఇంకొక మెయిన్ థింగ్ ఇప్పుడు ఏఐ జనరేషన్ నడుస్తుంది గదా! నడుస్తుందండి. సో, ఏఐ వల్ల హ్మ్. మేకప్ ఆర్టిస్ట్‌లకి ఏదన్నా యూజ్ ఉందా? ఉంటే ఎలా ఉంది? ఎలా ఉంటుంది? జనరల్‌గా వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓహ్! సో, ఇప్పుడు మేమెలా థింక్ చేస్తున్నాము అంటే లైక్ క్లయింట్ ఫోటో, హుహు. క్లయింట్ సారీ, హ్మ్. క్లయింట్ జ్యువెలరీ ఓకే. తను మాకు పంపిస్తారు. హ్మ్. సో, వి అప్‌లోడ్ టు ద ఏఐ. హుహు. సో, ఇట్ జనరేట్స్ ద పిక్చర్. అంటే మీరు రెడీ అవ్వక ముందే మీరెలా ఉంటారు ఓహ్! అని చూపించడం కోసం వి ఆర్ వర్కింగ్. సో, సాఫ్ట్ గ్లామ్, నేచురల్ లుక్, బోల్డ్ లుక్. సో, అవి క్లయింట్‌కి చూపిస్తే దెన్ షీ విల్ బి హ్యాపీ అండ్ షీ విల్ హావ్ ఎ కాన్ఫిడెంట్ కదా! నేను ఓకే. ఇలా ఉండబోతున్నాను హ్మ్. అని. హ్మ్. సో, సో, డిఫరెంట్ ఒక 2, 3 డిఫరెంట్ మేకప్స్ మీరు చూపిస్తారు. యాహ్! ఓకే. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సూన్. ఓకే. విల్ రిలీజ్ ఫర్ ద దట్స్ మార్కెట్ గ్రేట్. ఓన్ దట్స్ గ్రేట్. మార్కెట్ టూ. యాహ్! సో, కమింగ్ టు నెక్స్ట్ థింగ్. హ్మ్. ఇప్పుడు సమ్మర్ గదా! అవునండి. యాస్ ఎ మేకప్ ఆర్టిస్ట్ మీకు చాలా టిప్స్ తెలుస్తూ ఉంటాయి. హ్మ్. మీరు పబ్లిక్‌కి హ్మ్. సమ్మర్‌లో తీసుకోవాల్సిన డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటో చెప్తారా? సిరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ హ్మ్. మస్ట్. ఓకే. మీరు సో ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయండి. హ్మ్. ఎంత హై ఎండ్ అయినా యూజ్ చేయండి. మీరు ఎస్‌పీఎఫ్ పెట్టలేదు అంటే నథింగ్ వర్క్స్. ఓకే. సో, ఎస్‌పీఎఫ్ రేంజ్ ఎంత వరకి ఉండాలంటారు? 50 PA ప్లస్ ఇనఫ్. ఓకే. యాహ్! సో, అండ్ హౌ లైక్ చాలా మంది చెప్తారు గదా! ఒక 1, 2 అవర్స్ తర్వాత మీరు ఫేస్ మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ అప్లై చేసుకోండి అని జెప్పేసి. ఎందుకు? చాలా మంది చెప్తున్నారు అవసరం అలా. లేదండి. ఐ అప్లై ఇన్ ద మార్నింగ్ ఎస్‌పీఎఫ్ ఓకే. అండ్ ఐ డోంట్ రీఅప్లై అగైన్. ఓకే. హౌ మచ్ టైమ్ ఇట్ వర్క్స్ లైక్ రోజంతా పెట్టుకుంటాను నేను టిల్ అలాగే. ఈవెనింగ్? ఆ! ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు ఇన్ కేస్ మీరు 1 అవర్, 2 అవర్స్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోకపోతే సన్ బయటికి స్క్రీన్ పనిచేయదు. వెళ్తున్నారు. హ్మ్. మీరు ఎండలోనే ఉంటున్నారు. హ్మ్. మీరు ఇంట్లో ఉండట్లేదు. హ్మ్. అంటే దెన్ యూ రీఅప్లై. హ్మ్. మీరు ఇంట్లోనే ఉంటున్నారు. ఇట్స్ ఓకే. చందన గారు సోషల్ మీడియాలో బాగా కాంట్రోవర్సీ నడుస్తుంది. ఏంటి అంటే మేకప్ ఆర్టిస్ట్‌లందరూ కొట్టుకుంటున్నారు. లైక్ డిఫరెంట్ అకాడమీస్ అన్ని పెట్టేసుకున్నారు. అదొక వర్గంలాగా ఫార్మ్ అయిపోయి పాలిటిక్స్ లాగా కొట్టేసుకుంటున్నారు. కొట్టుకుంటున్నారు. ఎందుకంటారసలు? ఇది రీలా? నాకు రీలా నాకు తెలీదు కానీ నువ్విది చెప్పావు, ఇది తప్పు. నేను చెప్పిందే కరెక్ట్. నువ్విది చెప్పావు, ఇది తప్పు అని కొట్టుకుంటున్నారు. మీరు కొట్టుకుంటే స్టూడెంట్స్‌కి ఏం చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. కింద కామెంట్స్ మీరు ఈళ్ళని అనొద్దు, వీళ్ళు వాళ్ళని అనొద్దు. మీకెందుకు? మీరెళ్లి చదువుకోవడానికే కదా! హ్మ్. మీరే కొట్టుకుంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నారన్నది నాకు అర్థం కావట్లేదసలు. కానీ చాలా కాంట్రోవర్సీ అయితే నడుస్తుంది. సో, ఒక ఇది ఆమొచ్చి నేను లీగల్‌గా ఎళ్తా అంటది. ఇంకొక ఆమొచ్చి నేను లీగల్‌గా ఎళ్తున్నా అంటది. ఇంకొక ఆమొచ్చి నేను కూడా లీగల్‌గా వెళ్తున్నా అంటది. ఎందుకు ఈ కాంట్రోవర్సీస్ నాకసలు నిజంగా తెలియట్లేదు. నేను కూడా కొన్ని సార్లు నవ్వుకుంటాను. బట్ దట్స్ ద వే ఇట్స్ గోయింగ్. ఈ నారాయణ, చైతన్య కాలేజీల్లాగా వాళ్ళకన్నా దారుణంగా ఉన్నారండి మేకప్ ఆర్టిస్ట్‌లు. అంటే ప్రొఫెషనల్ అని పెట్టుకుంటే ప్రొఫెషనల్ అయిపోము కదా! హ్మ్. బిహేవియర్ మ్యాటర్స్ ఎ లాట్. ఎక్కడో అది వాళ్ళు కోల్పోయారనిపిచ్చింది నాకు పర్సనల్‌గా. ఓకే. అండ్ స్టూడెంట్స్‌కి సంబంధం లేదు ఇందులో. బట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు మా మేడంనంటావా? హుహు. నీకుంటది. నువ్వు మా మేడంనంటావా? అని అది అనవసరం బేసికల్లీ. బట్ ఇప్పుడు నేను మేకప్ ఆర్టిస్ట్ అంటే ఆఫ్‌కోర్స్ ఆఫ్టర్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ నేను అప్‌గ్రేడేషన్‌కి వెళ్తాను. వెళ్ళాలి. ఇప్పుడు నాకొచ్చిందే మొత్తం అనుకుంటే అవ్వదు. ఐ హావ్ టు మూవ్ ఆన్. దాన్ని కూడా పాయింట్ ఔట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. లెట్ దెమ్ నో. వాళ్ళు డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నారు. నేర్చుకుంది నేర్పిస్తున్నారు. నథింగ్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్. అది కూడా మీరు వైరల్ చేసి, కాంట్రోవర్సీ చేసి, మీ వ్యూస్ కోసం చేసుకొని, ఇంకొకళ్ళని తక్కువ చేసి హుహు. అండ్ ప్రొఫెషనల్ ప్లేస్‌లో ఉన్నప్పుడు చాలా మాటలు వదిలేస్తున్నారు. కొవ్వెక్కిన ఇలాంటి మాటలు అవి
కరెక్ట్ కాదు. సో అకాడమీ అంటే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ Yeah. ఎడ్యుకేషన్ దగ్గర సేమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఓన్లీ కదా. సో ఎడ్యుకేషన్ అక్కడ కూడా ఈ పాలిటిక్స్, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో ఈ కాంట్రవర్సీలు అయితే నిజంగానే నడుస్తున్నాయి. అనుకుంటున్నా, ఎందుకంటే కొట్టుకుంటున్నారు కదా, కనిపిస్తుంది కదా. వాళ్ళు లైవ్కి వచ్చి లైవ్ చేస్తున్నారు, వాళ్ళు లైవ్కి వచ్చి లైవ్ చేస్తున్నారు. సో ఏదైనా టిప్ తెలుస్తుంది మనకి, మనకి తెలియని ఏదైనా తెలుస్తుంది ఓపెన్ చేసిన ప్రతిసారి ఆవిడిది ఈవిడిది అంటే ఏం చూస్తాం. బట్ వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు కదా. చూసారు కదా ఇవాల్టి పాడ్కాస్ట్. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ మేకప్ ఇంకా స్కిన్ గురించి తెలుసుకున్నారు. ఇంకొక పాడ్కాస్ట్ లో ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుందాం. అంతవరకు నమస్కారం.